బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్ ఖమ్మం వైపు నుంచి వేగంగా ఎఫ్ఓబీలను నిర్మిస్తున్నారు అధికారులు. వాజేడు శివారులోని ముర్మూరు అటవీ ప్రాంతంలో ఫార్వర్డ్ బేస్ ఏర్పాటు చేశారు. బేస్ల నిర్మాణం పూర్తి కాగానే రోడ్లను నిర్మించనున్నాయి సాయుధ బలగాలు. 39వ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్ ప్రారంభించారు. సిఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ కర్రెగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామని తెలిపారు. త్రివిక్రమ్ ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చుతామని, త్వరలోనే కర్రెగుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చేసి అక్కడి ప్రజల అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ ఏరియా కర్రెగుట్టల పైన సురక్షా పద్ధతులు ఇంకా శక్తిపరచాలనే ఉద్దేశంతో ఈ బేస్ క్యాంప్ పెట్టుకొని త్వరలో ఇక్కడ నుంచి పైన కొండలపైకి ఒక రోడ్ నిర్మించాలన్న ఉద్దేశం. ఆ రోడ్ నిర్మించగలిగితే మనకి పైన కూడా మనం క్యాంప్స్ పెట్టుకొని సిఆర్పిఎఫ్ ద్వారా అండ్ మనకి ఈ మొత్తం ఏరియాలని కర్రెగుట్టల పైన కూడా సురక్షా పద్ధతులు మంచిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ఏరియా ఫ్రీగా తిరిగేందుకు డెవలప్మెంట్ వచ్చేందుకు సహకరించాలనే ఒక ఉద్దేశం. దీంట్లో మాకు లోకల్ డిస్ట్రిక్ట్ అధికారులు కానీ, స్టేట్ అధికారులు కానీ, రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు అధికారుల నుంచి కావాల్సిన అంత సపోర్ట్ బాగా రావడం వల్ల కొద్ది టైంలోనే మేము ఇటువంటి ఒక క్యాంపు ఇక్కడ స్థాపించగలిగాము. దాని వల్ల అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఈ ఏరియా రైట్. ములుగు జిల్లా కర్రెగుట్టల్ని పూర్తిగా సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఇందుకోసం బేస్ క్యాంప్స్ కూడా నిర్మిస్తూ వస్తున్నాయి. అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని, కర్రెగుట్టల ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తాం, ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చు అని కూడా చెప్తున్నారు సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కర్రెగుట్టల్లో ఎటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు? పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం కోసం ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి సాయుధ బలగాలు? రాజేష్, ప్రస్తుతం ఈ రోజు ముర్మూరు అటవీ ప్రాంతంలో 39వ ఎఫ్ఓబిని ప్రారంభించారు. అంటే దాదాపు కర్రెగుట్టల శివారంతా కూడా ఛత్తీస్గఢ్ వైపు, ఖమ్మం వైపు, అదేవిధంగా ములుగు జిల్లా నుంచి పామనూరు గుట్టల వైపు ఇదంతా కూడా 39 బేస్ క్యాంపులు. అంటే యుద్ధ ప్రాతిపదికన కర్రెగుట్టల ప్రధాన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడి వరకు రవాణా వ్యవస్థను పునరుద్ధరించేటువంటి క్రమం లోపల ఈ యొక్క సాయుధ బలగాలు చురుగ్గా కలుస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్ చేసినటువంటి 39వ బేస్ క్యాంప్ కూడా దాదాపు 8 రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నారు. 4 కంపెనీల బలగాలు అక్కడ చేరుకున్నాయి. మొదటగా ములుగులోని జాకారం వద్ద స్టే చేసి ఈ నెల 16వ తారీఖు నుంచి కంపెనీ వర్క్ మొదలు పెట్టాయి. సో అంటే దాదాపు 8 రోజుల్లోనే బేస్ క్యాంప్ ఎఫ్ఓబిని పూర్తి చేస్తున్నారు. మరి అక్కడ నుంచి ఆర్సీఎస్ఓ టీం, అంటే రోడ్ సైడ్ కూంబింగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఆపరేషన్ పనులను కూడా నిన్నటి నుంచి ప్రారంభించారు. మరొక 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా మరో 2 నెలల వ్యవధి లోపల కంప్లీట్ గా కర్రెగుట్టల ప్రధాన ప్రాంతానికి చేరుకోవడము, అక్కడ మరొక 25 క్యాంపులు, బేస్ క్యాంపులు, ఇట్లాంటి ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం లక్ష్యంగా అయితే ప్రస్తుతం సాయుధ బలగాలు అయితే ముందుకు కలుస్తున్నాయి. దీని ద్వారా ఆ ఏజెన్సీ ప్రాంతాలు, గుట్టల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు కానీ, ఎమర్జెన్సీ అవసరాలు కానీ, వాళ్ళకి సంబంధించి ఇతర రాష్ట్రాల జిల్లాలతో కనెక్టివిటీ పెంచడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామంటూ సాయుధ బలగాలు చెప్తున్నాయి. మరోవైపు కర్రెగుట్టల్లో ఇంతవరకు అదంతా కూడా మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. సో ఆ ప్రాంతం అంతా ల్యాండ్ మైన్స్ తో కూడా అటు వెళ్ళడానికి భయపడేటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో దీంతో ఓవైపు డాగ్ స్క్వాడ్ బృందాలు మైన్స్ సంబంధించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇటు ఫార్వర్డ్ బేస్ ఆపరేషన్ ఏర్పాటు చేస్తూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్. దీంతో ఓ రకంగా అటు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు తమ ట్రాన్స్పోర్టేషన్ ఆడడంతో కాకుండా ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా నక్సల్ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? కర్రెగుట్టల్ని సేఫ్ గా మారుస్తాం, ప్రజలు చాలా సురక్షితంగా ఉండొచ్చు, దానికి పైన రోడ్వే కూడా వేస్తామని చెప్తున్నారు. సో ప్రజల నుంచి, అక్కడ స్థానికంగా ఉండే పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ప్రస్తుతం ఈ ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా దాదాపు కోయకు సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు. వీళ్ళంతా నుంచి కూడా మిశ్రమ స్పందన ఉంది. ఒకవైపు ఈ యొక్క రహదారుల సిస్టమ్ కనుక డెవలప్మెంట్ అయ్యి అక్కడికి కనుక ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే అందులో ఉన్నటువంటి విలువైన వృక్ష సంపద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మైన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అసలు ఇక్కడికి ఈ రహదారి నిర్మాణం వద్దంటూ కూడా ఒక వర్గం అయితే చెప్తుంది. మరోవైపు
తాము అనారోగ్య సమస్యలు వస్తే దాదాపు 12 నుంచి 13 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళాలి. డోలి సాయంతో గుట్టలు దిక్కుంటూ వెళ్ళాలి. గత నెలలో చూసాము గర్భిణికి ఇబ్బంది రావడంతో డోలి సాయంతో దాదాపు 16 కిలోమీటర్లు నడిపించుకుంటూ డోలి సాయంతో తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అనారోగ్య సమస్యలు తలెత్తితే బయటి ప్రపంచంలోకి వాళ్ళు రావడానికే దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఆ లోపు వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. అంటే కొన్ని అత్యవసర పరిస్థితి లోపల వాళ్ళు జిల్లా కేంద్రాలకు మండలాలకు రావడానికి తీవ్ర ఇబ్బంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనుక వాళ్ళ దగ్గర కనుక అభివృద్ధి చెందితే ఎంత ఇబ్బందులు కలగవు. ఏదున్నా కూడా వాళ్ళంతా కూడా సిటీకి త్వరగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంత డెవలప్మెంట్ కూడా జరుగుతున్నటువంటి వాదన మరొక వర్గం నుంచి ఉంటుంది. ఏదేమైనా కూడా ఓ వైపు మావోయిస్టుల లొంగుబాటులో ఎన్కౌంటర్లు ఓ వైపు కొనసాగుతుంటే అంతకంటే అక్కడ కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ఫార్వర్డ్ బేస్ ఏర్పాటు చేయడము, ఓ రకంగా ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు 2 రకాలుగా ఓవైపు దీన్ని సద్విమర్శ చేస్తున్నా కూడా మరోవైపు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలకు ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటు చేసి కంప్లీట్ గా ఆ ఏరియాను నక్సల్ ఫ్రీ జోన్ చేయడం, అదేవిధంగా మైండ్ ఫ్రీ జోన్లు చేయడంతో కొంత డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఒక ఆలోచన అయితే స్థానికుల్లో కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క కోమింగ్లు అదేవిధంగా ఫార్వర్డ్ బేస్ల ఏర్పాటుతో మళ్ళీ ఏ క్షణంలో తుపాకుల మోత మోగుతుందనేటువంటి ఒక భయం కూడా ఆ స్థానిక ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తుంది. మొత్తానికి ఈ బేస్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండడంతో మనకు 2-3 నెలల్లోనే కంప్లీట్ కర్రెగుట్టలన్నిటి కూడా తమ ఆధీనంలోకి సాయుధ బలగాలు తీసుకుంటాయి. అక్కడ కొన్ని మైన్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా ఆ మైన్స్ కు సంబంధించినటువంటి టెండర్లు కూడా పడుతున్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల దానికోసమే రోడ్లు నిర్మాణం చేస్తున్నారా, లేకుంటే దీన్ని అంతా కూడా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారా కూడా మరికొద్ది రోజులు తేలే అవకాశం ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ వేణు. ములుగు జిల్లా కర్రెగుట్టల్ని సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. సురక్షితంగా మారుస్తాం, అక్కడి ప్రజలకి అన్ని వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ముర్మూర్ అడవి ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 39వ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్. అక్కడి ప్రజలకి అనుగుణంగా ప్రజలకు అభివృద్ధికి జరిగే విధంగా అక్కడ తాము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సాయుధ